అందరికీ నమస్తే అండి. సో ఓట్లు వేయాల్సిన టైం అయితే వచ్చింది. ఈరోజు 11 గంటలకి మధ్యాహ్నం 11 గంటలకి మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే 23% ఓటింగ్ నమోదైంది ఆంధ్రప్రదేశ్లో. ఇందులో జిల్లాల వారీగా చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా 18.61%, అనకాపల్లి జిల్లా 19.75%, అనంతపురం జిల్లా 23.90%, అన్నమయ్య జిల్లా 22.28%, బాపట్ల జిల్లా 26.88%, చిత్తూరు జిల్లా 25.81%, అంబేద్కర్ కోనసీమ జిల్లా 26.74%. నేను పక్కన స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. తూర్పుగోదావరి జిల్లా 21.75%, ఏలూరు జిల్లా 24.28%, గుంటూరు జిల్లా 20.84%, కాకినాడ జిల్లా 21.26%, కృష్ణా జిల్లా 25.84%, కర్నూలు జిల్లా 22%, నంద్యాల 27.19%, ఎన్టీఆర్ జిల్లా 21.39%, పల్నాడు 23.25%, పార్వతీపురం మన్యం 15% మాత్రమే పోలైంది, ప్రకాశం జిల్లా 23.89%, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 23.77%, శ్రీ సత్యసాయి జిల్లా 20.61%, శ్రీకాకుళం జిల్లా 21.37%, తిరుపతి 22.66%, విశాఖపట్నం 20.47%, విజయనగరం 23.21%, వెస్ట్ గోదావరి 23.26%, వైఎస్ఆర్ కడప 27% అత్యధికంగా. ఇప్పుడు వరకు నమోదైన ఓటింగ్ సరళ అయితే అలా ఉందన్నమాట. నియోజకవర్గాల వారీగా చూసుకుంటే అద్దంకిలో 27%, అమలాపురము అనకాపల్లిలో 28%కి పైగా, అలాగే బద్వేల్లో 30% ఓట్లు, అలాగే చిత్తూరులో 29%, గంగాధర్ నెల్లూరులో 30.94%, అంటే ఎక్కువ ఓటింగ్ నమోదైన చెప్తున్నా. అన్నిటికంటే ఎక్కువ జమ్మల మడుగులో 33.47%, అలాగే మడకసిరలో 29%, మండపేటలో 28%, నందికొట్కూరులో 29.29%, నెల్లూరు సిటీలో 29.5%, పలమనేరులో 29.5%, పరుచూరులో 29.33%, పెడనలో 29%. ప్రస్తుతానికి అంటే 11 గంటలకు నమోదైన లెక్కలు ఇవి. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా నియోజకవర్గాలు బాగా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో మహిళలు, రూరల్ ఏరియాస్లో మహిళలు వృద్ధులు ఎక్కువగా లైన్లో ఉంటున్నారు. అర్బన్ ఏరియాస్లో చూడండి, విశాఖ నార్త్ 17% మాత్రమే, విశాఖ సౌత్ 17% మాత్రమే, విశాఖ ఈస్ట్ పర్వాలేదు 23%, యలమంచిలో అయితే ఇంకా తక్కువ 14% ఓటింగ్ నమోదైంది. అంటే తక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదైన ప్రాంతాలు అర్బన్ ఏరియాస్. తిరుపతి అర్బన్ ఏరియా 14% నమోదైంది. అలాగే అంటే తక్కువ పోలింగ్ నమోదైంది అయితే ఎక్కువగా అర్బన్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. అది ఒక రకంగా ఎఫెక్టే. పుట్టపర్తి కేవలం 11% పోలింగ్ నమోదైంది. పీలేరు కూడా 11.5% పోలింగ్ నమోదైంది. పాయకరావుపేట 11%, పాలకొండ 15.26%, పాడేరు 14%, అంటే వదిలేయచ్చు, ఏజెన్సీ ఏరియాలు వదిలేయచ్చు. నగరి 16% మాత్రమే పోలింగ్ నమోదైంది. సో ఇలా చూసుకుంటే ఎక్కడో తేడా కొడుతుంది పోలింగ్. ముఖ్యంగా మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వృద్ధులు ఎక్కువగా పోలింగ్ స్టేషన్లో లైన్లో ఉన్నారు ఇందాక అప్డేట్ ప్రకారం. యువత అర్బన్ ఏరియాస్లో చదువుకున్న వాళ్ళు, యువత ఇంకా పోలింగ్ స్టేషన్ దగ్గరకు వెళ్ళలేదు. అది ఈ ట్రెండ్స్లో బాగా కనిపిస్తోంది, పోలింగ్ ట్రెండ్స్లో బాగా కనిపిస్తోంది. యువత కనుక ఓట్లు వేయకపోతే, ఇప్పుడు ఓటు హక్కు అందరికీ ఉంటుంది. ఇప్పుడు 100%లో 80%, 85% ఓటింగ్ నమోదు అవుద్ది కదా. ఆ మిగిలిపోయిన 15% ఎవరి ఓట్లు అయితే ఎక్కువగా ఉంటాయో, ఒకవేళ చదువుకున్న యువత ఎక్కువ ఓట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఎవరికి నష్టం? ఆ ఓట్లు ఎవరికి పడాలి? సో వాళ్ళకి నష్టం జరుగుద్ది. ఒకవేళ మిగిలిపోయిన ఓట్లలో రూరల్ ఏరియా మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయనుకోండి, బిలో మిడిల్ క్లాస్ ఓట్లు, ఆ నష్టం ఎవరికి జరుగుద్ది? ఆ పార్టీకి. సో అట్లా మిగిలిపోయిన పర్సంటేజ్లో ఏ పార్టీకి పడాల్సినవి పడవో వాళ్ళకి నష్టం జరుగుద్ది. సో అందుకే 85% అబోవ్ పోలింగ్ నమోదైతేనే ప్రతిపక్షం సేఫ్లో ఉన్నట్టు. ఎంత ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ నమోదైతే ప్రతిపక్షానికి అంత సేఫ్. ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం రూరల్ ఏరియాస్లోనే ఎక్కువగా ఉంది కాబట్టి కాస్త ఆలోచించాల్సిన అంశమే. కొంచెం త్వరగా వెళ్ళి ఓటు వేస్తే మంచిదన్నమాట. థ్యాంక్ యూ.